మన యొక్క ఆయుధము మన చేతుల్లో ఏముండాలంటే ఎప్పుడు కూడా ప్రార్థన అనే ఆయుధం పట్టుకోవాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది ఈ విషయంలో ప్రభు సహాయించి నన్ను విడిపించి ప్రతి విషయంలో మరి ప్రార్థన అనే ఆయుధం పట్టుకొని ప్రార్థన చేయాలి. అంతే. మనం సనదుతూ గొడవలు పడుతూ గందరగోళం చేసుకుంటూ ఉంటే ఉపయోగం లేదు. కానీ మనము మరి సైలెంట్ వార్ ఏంటో చెప్పనా, చాలా సార్లు మన అందరికి వైలెంట్ వార్ తెలుసు కదా. అయితే ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేద్దాం సైలెంట్ వార్. ప్రార్థనలో మనము పోరాడదాం, ప్రార్థనలో మనం జయిద్దాం. ప్రార్థన ద్వారా సమస్తం కూడా చక్కబట్టుకోవడానికి మరి మనం ప్రయత్నం చేద్దాం. గొడవలు పడటం గందరగోళం చేయడం కాదు, కానీ మనము దేవుని సన్నిధిలో ప్రభు నన్ను విమోచించు, నాకు సహాయం చేయి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. మనం ఏ విషయంలో ఎలా ఉండాలో దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ దేవుని చిత్త ప్రకారం మనం జీవించగలిగినట్లు మనకు అడ్డుపడే ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కూడా దేవా నన్ను విమోచించు, నాకు సహాయం చేయి, నువ్వు వారి హృదయాలను మార్చండి, వారికి మంచి మనసు కలుగు చేయండి, వారికి కృప చూపించండి, మా కుటుంబం అంతా నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యం దయచేయండి అని ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే మనము దేవుని వాక్య ప్రకారం మనం జీవించడానికి పూనుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనకు సహాయము చేస్తాడు.